లో నాంపల్లి సిబిఐ కోర్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరైన సందర్భంగా చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు, విశేష ప్రజాదరణపై టీవీ5 యాంకర్లు సాంబశివరావు, వెంకటకృష్ణ తీవ్రంగా స్పందించారు. కోర్టు ప్రాంగణంలోనే ఒక రాజకీయ నాయకుడికి ఈ స్థాయిలో ఆదరణ లభించడం, దానివల్ల ట్రాఫిక్ నిబంధనలు సడలించడం వంటి అంశాలపై వారు తమ ఛానల్లో తీవ్రమైన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. యాంకర్ సాంబశివరావు కోర్టు ప్రాంగణంలో జగన్మోహన్ రెడ్డికి లభించిన విశేష ప్రజాదరణ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టుకు బహిరంగ సభకు మధ్య తేడా లేకుండా పోయిందనే భావనను ఆయన వ్యక్తం చేశారు. న్యాయస్థానం పవిత్రత, నిష్పక్షపాత వాతావరణం దెబ్బతింటోందని ఆయన ఆందోళన చెందారు. కోర్టు అనేది న్యాయం జరిగే దేవాలయం. అక్కడ ఒక నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఈ స్థాయిలో జేజేలు పలుకుతూ ఆయన చుట్టూ జనం మూగి హడావిడి సృష్టించడం న్యాయ వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదు. న్యాయస్థానం వాతావరణాన్ని, గౌరవాన్ని కాపాడాలి. ఈ పరిస్థితిని చూస్తుంటే కోర్టునే మార్చేయాలనేంతగా అనిపిస్తుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుకు ఒక నిందితుడు వస్తుంటే అడ్డుకోవాలి, కానీ అతనికి అనుకూలంగా ట్రాఫిక్ నిబంధనలు సడలించడం ఏంటి? జగన్ కోసం ట్రాఫిక్ రెగ్యులేషన్స్ సడలించడం ఏంటి? ఇదెంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. అంతేకాక రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకుండా కార్యకర్తలు వాహనాల ఫుట్బోర్డులపై ప్రయాణించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ తరహా నిబంధనల ఉల్లంఘనపై అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క వెహికల్ మీద, ఫుట్బోర్డు మీద ఎక్కకుండా కఠినంగా వ్యవహరించాలని, నేను స్వయంగా ట్రాఫిక్ ఆఫీసర్స్ కు తానే లెటర్ రాస్తానని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొత్తం మీద న్యాయస్థానానికి ఒక రాజకీయ నాయకుడు హాజరైన సందర్భంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలు న్యాయ వ్యవస్థ గౌరవం, ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుపై తీవ్రమైన చర్చకు దారితీశాయి. టీవీ5 యాంకర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈ అంశం యొక్క తీవ్రతను, దీనిపై ఉన్న నిరసనను స్పష్టంగా తెలియజేశాయి.